హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్ నానా. సో మళ్ళీ మీకోసం నెక్స్ట్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ముందు వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటారా, ప్రోఫేజ్ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ప్రోఫేజ్ తర్వాత ఏంటి మనకి పిఎంఎట్ అన్నాను కదా. సో పిఎంఎట్ అంటే ఎం అంటే ఏంటి, మెటాఫేజ్. సో ఇప్పుడు మెటాఫేజ్ అండ్ ఎనాఫేజ్ డిస్కస్ చేస్తున్నాను నాన్న. సో ప్రోఫేజ్ 1 మనం డిస్కస్ చేస్తుంది, సారీ మియాసిస్ 1 మనం రన్ అవుతుంది, మియాసిస్ 2 నెక్స్ట్. సో రండి ఇక్కడ మెటాఫేజ్ 1. సో మెటాఫేజ్ 1 మనం మామూలుగా మైటోసిస్ లో చూసుకుంటే మెటాఫేజ్ లో ఏమవుతుంది, మనకి ఈక్వటోరియల్ ప్లేట్ ఫామ్ అవుతుంది అనుకుంటాం. మైటోసిస్ లో మనకి మెటాఫేజ్ లో ఈక్వటోరియల్ ప్లేట్స్ ఫామ్ అవుతాయి అన్నాం కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. అంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఎక్కడ అంటే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, లలిత జిమ్ కి ప్యాకెట్ తీసుకొని దించుతుంది అని చెప్పాం కదా. లెప్టోటీన్, జైగోటీన్, ప్యాకెటీన్, డిప్లోటీన్, డయాకైనసిస్, ఆ 5 బాగా గుర్తు పెట్టుకుంటే చాలు. సో నేను అడిగింది కూడా దాంట్లోనే, ప్రోఫేజ్ లోనే నిన్న 2024 నీట్ లో అడిగిన బిట్ మ్యాచింగ్స్ లో. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి మెటాఫేజ్ ఇక కామన్ వస్తుంది, కాకపోతే ఒక చిన్న వేరియేషన్ వస్తుంది నాన్న. ఆ చిన్న వేరియేషన్ ఏంటో చెప్తాను రండి. మనకి మైటోసిస్ లో మెటాఫేజ్ ఈక్వటోరియల్ ప్లేట్స్, అలాగే అనాఫేజ్ లో ఏమవుతుంది స్పిండిల్ ఫైబర్ ఫుల్ చేయడం, అది కామన్. ఇక ఏంటి సింపుల్ వేరియేషన్ అన్నాను కదా, సింపుల్ వేరియేషన్ ఏంటో చూద్దానండి. ఓకే, సో ఇక్కడ రండి. మనకి మైటోసిస్ లో మెటాఫేజ్ లో మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి నాన్న? బైవాలెంట్ స్టేజ్ లో ఉంది. ఓకే, సో ఎన్ని ఉన్నాయి బైవాలెంట్ స్టేజ్ లో టోటల్ గా 46 ఉన్నాయి. ఎక్కడ మైటోసిస్ లో మెటాఫేజ్ లో బైవాలెంట్ స్టేజ్ లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి? 46 ఉన్నాయి. క్లియర్? 46 ఏంటి ఈక్వల్ గా ఫామ్ అయినాయి, 1 2 3 4 5 లైక్ దాట్ ఈక్వల్లీ. కానీ ఇక్కడ వేరియేషన్ ఏంటో తెలుసా, ఇక్కడ కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి రండి. సో ఇక్కడ చూడండి నాన్న, పైన ఎన్ని ఉన్నాయి? 23 ఉన్నాయి బైవాలెంట్ స్టేజ్, కింద ఎన్ని ఉన్నాయి? 23 ఉన్నాయి. అర్థమైందా? ఇదే వేరియేషన్. పైన 23, కింద 23. అంటే బైవాలెంట్ స్టేజెస్ ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి నీకు అంటే 2 ఆర్డర్స్, 2 ప్లేట్స్ ఫామ్ అయినాయి. కానీ ఇక్కడ ఏంటి 46. అర్థమవుతుందా? 46 ఏ స్టేజ్ లో ఉంది మీకు? సేమ్ ఈక్వటోరియల్ ప్లేట్ ఒక మెటాఫేజ్ స్టేజ్ లోనే ఉంది, ఒక ప్లేటే ఫామ్ అయి ఉంది. ఎన్ని ప్లేట్లు ఫామ్ అయి ఉన్నాయి? ఒక్కటే. కానీ ఇక్కడేంటి, ఇక్కడ 2 ఉన్నాయి. చూడండి ఇక్కడ అది వేరియేషన్ చూపిస్తున్నాను చూడండి. అవునా? ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాన్న? ఒకటే కదా. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, పైన ఉన్నాయి, కింద ఉన్నాయి, సపరేట్ గా ఉన్నాయి. మరి ఇక్కడ జాయింట్ అయి ఉండదా? ఉంటదమ్మా, ఉంటుంది. ఓకే, సో అంటే ఇప్పుడు పైన ఎన్ని స్పిండిల్ ఫైబర్స్ ఉన్నాయి మీకు? 23. ఎన్ని ఉన్నాయి మీకు? 23. కింద స్పిండిల్ ఫైబర్స్ ఎన్ని ఉన్నాయి? 23. ఎందుకు? ప్రతి ఒక్క క్రోమోజోమ్ కి స్టిక్ అయి ఉండాలి కదా, ప్రతి ఒక్క క్రోమోజోమ్ కి స్టిక్ అయి ఉండాలి. మరి ఇక్కడ ఎన్ని ఉంటాయి నీకు? 46 క్రోమోజోమ్స్ కదా. పైన కింద కంప్లీట్ చేసుకుంటే ఎన్ని ఉంటాయి? 92 స్పిండిల్ ఫైబర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఎన్ని స్పిండిల్ ఫైబర్స్ ఉన్నాయి మీకు? పైన ఎన్ని? 23, కింద ఎన్ని? 23. క్రోమోజోమ్స్ ఎన్ని ఉన్నాయో అన్ని స్పిండిల్ ఫైబర్స్ ఉన్నాయి. కానీ మైటోసిస్ లో మెటా స్టేజ్ లో కానీ చూసుకుంటే మీకు అక్కడ స్పిండిల్ ఫైబర్ నెంబర్ అనేది, అందుకే మీకు బాక్స్ ఇచ్చాను చూడండి. మీరు కావాలనుకుంటే ఎవరైతే వీడియో చూడలేదో, మైటోసిస్ స్టేజ్ వీడియో చూడలేదో ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది నాన్న. ఇవి సబ్జెక్ట్ అమ్మా, మనం ఏదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఇంకా ఏదో చెప్పుకోవట్లేదు. సబ్జెక్ట్ చెప్పుకుంటున్నప్పుడు మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు. స్కిప్ చేసారా ఆటోమేటిక్ గా మీకు టాపిక్ అనేది అర్థమవుతుంది. సో రండి, ఇక్కడ ఏమని చెప్తున్నాను? 23 క్రోమోజోమ్స్, ఇక్కడ 23, ఇక్కడ 23. ఇప్పుడు చూడండి ఎన్ని ప్లేట్స్? 2 ప్లేట్స్. కానీ ఇక్కడ 1 ప్లేట్. ఇక్కడ అంటే ఎక్కడ నాన్న? మైటోసిస్.
ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండండి. ఇదేంటిది మైటోసిస్. నేను ఇంక ఎరేజ్ చేస్తున్నాను ఇట్లా మైటోసిస్. సో ఇప్పుడు రండి, ఇది ఫోకస్ చేయండి. ఇప్పుడు ఎన్ని ప్లేట్స్ ఉన్నాయి? 2 మెటాఫేజిక్ ప్లేట్స్. 2 మెటాఫేజిక్ ప్లేట్స్. నెక్స్ట్ ఎన్ని పెయిర్స్ ఉన్నాయి వన్ లైన్ లో? వన్ లైన్ లో ఎన్ని ఉన్నాయి నాన్న? ఎన్ని పెయిర్ ఉన్నాయి నాన్న? 23 కదా, 23 కదా, అవునా? ఇక్కడ 23, ఇక్కడ 23. బైవాలెంట్ అంటే ఏంటి? పెయిర్ కదా. సో 23 పెయిర్ హోమోలోగస్ క్రోమోజోమ్. క్లియర్? నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఒక సింగిల్ క్రోమోజోమ్ కి ఎన్ని స్పిన్డిల్ ఫైబర్స్ అటాచ్ అయి ఉన్నాయి? ఒకటి కదా. ఇక్కడ ఒక స్పిన్డిల్ ఫైబర్, ఇక్కడ ఒక స్పిన్డిల్ ఫైబర్, ఇక్కడ. కానీ ఇక్కడ ఏమని చెప్పాను నేను? 46 92 స్పిన్డిల్ ఫైబర్. ఎక్కడ? మైటోసిస్. కానీ మియాసిస్ లో ఫెటాఫేజ్ 1 లో ఎన్ని ఉన్నాయి మీకు? 23 క్రోమోజోమ్స్ ఉన్నాయి. అలాగే 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. అలాగే 46 స్పిన్డిల్ ఫైబర్స్. వేరియేషన్ అర్థమైందా? సో చూడండి, నెంబర్ ఆఫ్ స్పిన్డిల్ ఫైబర్స్ హియర్ 46, నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 46. అవునా? పైన 23, ఇక్కడ 23. అంటే మళ్ళీ మీరు ఆ లెక్కలు కౌంట్ అయితే చేయొద్దు. అంటే ఇది వేరియేషన్, మళ్ళీ మనకి పెయిర్ అనేది విడిపోతుంది. సో మళ్ళీ మీకు 43 ఇవన్నీ తీసుకురావద్దు. 23 ప్లేట్. జస్ట్ ఏది మీరు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకున్నారో అదే గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, అందులో కన్ఫ్యూజన్ లో మనకి ఏ టాపిక్ అనేది గుర్తురాదు. ఓకే, ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్ లో మీరు అడగొచ్చు. నెక్స్ట్ ఎనాఫేజ్. సో ఎనాఫేజ్ కి వచ్చేసరికి చూడండి అన్న. సో మనకి అక్కడ ఎనాఫేజ్ లో ఏం చేస్తున్నాం? స్పిన్డిల్ ఫైబర్ ఏమవుతుంది? పుల్ అవుతుంది. పుల్ అవుతుందా? పుల్ అయిందా? కానీ అక్కడ ఏమవుతుందమ్మా పుల్ అయ్యేటప్పుడు? అక్కడ పుల్ అయ్యేటప్పుడు ఏమవుతుంది చెప్పండి నన్ను? అక్కడ పుల్ అయ్యేటప్పుడు ఇలా ఉన్నది కదా, ఇలా ఉన్నది కాస్త ఏమవుతుంది? పైన కింద ఏమవుతుంది? సింగిల్ క్రోమాటిడ్ ఫామ్ అవుతుంది. ఏమైనాయి? సెపరేట్ అయినాయి కదా. ఎన్ని క్రోమాటిడ్స్ ఉన్నాయి? సింగిల్. కానీ ఇక్కడ ఎలా ఉంది? డబుల్ క్రోమాటిడ్స్. ఎలా ఉన్నాయి? డబుల్. ఇది మైటోసిస్ లో చూసుకుంటే మీకు అర్థమవుతుందా? ఇది మైటోసిస్. ఇది మియోసిస్ లో ఎనాఫేజ్ లో కానీ చూసుకుంటే ఎన్ని క్రోమాటిడ్స్ ఉన్నాయన్నా, ఎన్ని క్రోమోజోమ్స్ ఇవ్వండి సెపరేట్ గా. అంటే ఇక్కడ ఎన్ని క్రోమాటిడ్స్? ఎన్ని? సింగిల్. కానీ ఇక్కడ ఎన్ని? డబుల్ క్రోమాటిడ్స్ ఇవ్వండి. సెపరేట్ అయ్యా. మరి ఇప్పుడు ఇవి ఎక్కడ హాఫ్ అవుతాయి? మనకి ఇంకో చోటు ఉంది కదా, మియాసిస్ 2. అందుకే కదా మనం అన్నాము మియాసిస్ 1 అండ్ మియాసిస్ 2. ఇలా రావాలి మనకి. ఇలా రావాలంటే ఎక్కడ వస్తుంది? మియాసిస్ 2 లో వస్తుంది. సో చూడండి, సెపరేషన్ ఆఫ్ డిస్టింక్షన్ హోమోలాగస్ క్రోమోజోమ్స్. అయితే ఇక్కడ చూడండి అన్న, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్ రిడక్షన్. రిడక్షన్ ఎక్కడ జరుగుతుంది? ఎనాఫేజ్ లో జరుగుతుంది. రిడక్షనల్ ఫేజ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఎనాఫేజ్ లో స్టార్ట్ అయింది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఓకే, సో ఇప్పుడు సెపరేట్ అయినా. ఇక సెపరేట్ అయిన తర్వాత ఏమవుతుంది మనకి? టీలోఫేజ్ లో దేని చుట్టూ దానికి న్యూక్లియస్ అనేది ఫామ్ అవ్వాలి కదా, చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ టీలోఫేజ్. ఓకే, మన నెక్స్ట్ లాస్ట్ వన్ మియాసిస్ 1 లో టీలోఫేజ్. సో టీలోఫేజ్ లో చూడండి అన్న, ఇందాకేం చెప్పాను? సెపరేట్ అయ్యాయి కదా ఇట్లా స్పిన్డిల్ ఫైబర్స్ అనేవి. ఏమయ్యాయి మనకి? స్పిన్డిల్ ఫైబర్ పుల్ అయినప్పుడు బైవాలెంట్ అని చెప్పాను కదా, ఇదిగోండి. ఇప్పుడు ఏమవుతుంది మనకి? సెపరేట్ న్యూక్లియస్ అనేది ఫామ్ అయింది కదా. టీలోఫేజ్ కి వచ్చేసరికి దాని చుట్టూ ఏమవుతుంది? వాల్ అనేది ఫామ్ అవుతుంది. ఇదిగోండి, న్యూక్లియర్ మెంబ్రెయిన్ వస్తుంది. నెక్స్ట్ న్యూక్లియోలస్ అనేది ఫామ్ అవుతుంది. ఎండోప్లాస్మిక్ రెటికులం, గోల్గి కాంప్లెక్స్ అన్ని కూడా ఏమవుతున్నాయి? అపియర్డ్ అవడం వల్ల ఏమవుతుంది? దాని చుట్టూ ఏమైందన్నా న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఫామ్ అవడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఒక న్యూక్లియస్ అండ్ ఇక్కడ ఒక న్యూక్లియస్. అవునా? అంటే ఇప్పుడు టీలోఫేజ్ స్టేజ్ లో వన్ సెల్ లో మియాసిస్ 1 లో టీలోఫేజ్ స్టేజ్ లో ఒక సెల్ లో మీకు ఎన్ని న్యూక్లియస్ ఉన్నాయి? 2 న్యూక్లియస్ ఉన్నాయి. ఎన్ని న్యూక్లియస్ ఉన్నాయి? 2 న్యూక్లియస్. ఇది న్యూక్లియస్ నాన్న, ఇది సెల్. ఓకే, ఎన్ని న్యూక్లియస్ ఉన్నాయి? 2 న్యూక్లియస్ ఉన్నాయి. క్లియర్ నానా?
అయితే ఒక న్యూక్లియస్ లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి? బైవాలెంట్ స్టేజ్ లో 23 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఏ స్టేజ్ లో కనబడుతుంది? బైవాలెంట్ స్టేజ్ లో. బైవాలెంట్ స్టేజ్ లో ఇక్కడ 23, ఇక్కడ 23 టెంపరీగా నెక్స్ట్ మియోసిస్ 2 ఫామ్ అవుతుంది. సో ఇదిగోండి, ప్రతి ఒక్క క్రోమోజోమ్ లో కూడా ఎన్ని క్రోమాటిడ్స్ ఉన్నాయి? 2. అంటే బైవాలెంట్ అంటే ఏంటి? 2 క్రోమాటిడ్స్ ఉండడం. నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, ఇక్కడ 2 న్యూక్లియస్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ స్టేజ్ ఏమవ్వాలి? ఇక్కడ నీకు సెల్ వాల్ అనేది లోపలికి పెనెట్రేట్ అయిపోయి, సెల్ మెంబ్రేన్ అనేది ఏమవుతుంది? లోపలికి పెనెట్రేట్ అవుతుంది. పెనెట్రేట్ అవడం వల్ల ఏమవుతుంది? నీకు సెపరేట్ గా మళ్ళీ న్యూ సెల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇవ్వండి, ఇంటర్ కైనసిస్ లో ఏమవుతుంది నాన్న? ఇక్కడ ఒక సెల్, ఇక్కడ ఒక సెల్. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మళ్ళీ మీకు సెపరేట్ గా ఇక సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నెక్స్ట్ మనకి మైటోసిస్ స్టేజ్ అయితే ఎలాగైతే చూస్తామో మైటోసిస్ స్టేజ్ అనేది మనకు కనపడుతుంది. మైటోసిస్ స్టేజ్ ఇంక ఇప్పుడు చెప్పేది మియోసిస్ 2 లో యాజ్ ఇట్ ఈస్. మియోసిస్ 2 యాజ్ ఇట్ ఈస్ ద సేమ్ టు ద మైటోసిస్. సేమ్ టు ద మైటోసిస్. ఇప్పుడు నేను అది మీకు డిస్కస్ అయితే చేయబోతున్నాను, ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది. సో ఇప్పుడు మీకు మియోసిస్ 2 అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షూట్ చేస్తాను.